కూడా నిజంగా బీసీల పార్టీ అయితే బీసీలకు ప్రజలకు న్యాయం చేయాలనే మద్దతు ఉంటే ఇప్పుడు పెట్టండి మేడం. మీరు అన్ని ప్రతిపక్షాలు కేసీఆర్ గారిని కూడా ఒప్పిస్తాం, అందరం కలిసి వస్తాం. బీజేపీ చిత్తశుద్ధి ఏందో అన్న ఒక్క మాట అన్న ఒక్క మాట నేనేమంటున్నా అంటే మార్చి 2వ తారీఖునో 3వ తారీఖునో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. బీసీ కులగణన మీద చర్చ జరుగుతుంది, ఆ సంఖ్య మీద చర్చ జరుగుతుంది. 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ ఇంప్లిమెంటేషన్ భాగంగా ఇక్కడ నుంచి తీర్మానం కానీ చట్టం కానీ చేసి నేనేమంటున్నా ఒక మాట నా మాట అర్థం చేసుకోండి నా మాట అర్థం చేసుకోండి. నేను ఒక్క సమాధానం చెప్తా, తర్వాత మీరే మాట్లాడుతురు అన్న మదన ఒక్క మాట తర్వాత మీరే మాట్లాడుతురు. నేనేమంటున్నా అంటే మార్చి 2వ తారీఖు 3వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ చర్చలో గౌరవ ప్రతిపక్ష నేత గారైన కేసీఆర్ గారు దాంట్లో చర్చలోకి వచ్చి మేము చేసినప్పుడు ఇంతుండే, మీరు చేసినప్పుడు ఇంతుండే, ఆ లెక్కలో మార్పు ఎందుకు వచ్చింది చెప్పి మీరు క్వశ్చన్ చేయండి. అదేవిధంగా ఇన్ కేసు ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే మేము దాన్ని మార్చుకుంటాం. ఎట్ ద సేమ్ టైం మేడం ఒక మాట ప్రతిపక్ష నేత కదా ఆయన లాస్ట్ సారి చేసిన ఆయనే కదా, కుటుంబ సర్వే చేసిన ఆయనే కదా, ఆయన వస్తే ఇంకా బాగుంటుంది కదా. మీరు చేసినటువంటి సర్వే కుల ధృవీకరణ పత్రం చూడకుండా హైదరాబాద్ లో ఒక ఇంట్లో కేసీఆర్ గారు ఎందుకు పాల్గొనలేదన్న మరి? కేసీఆర్ గారు ఎందుకు పాల్గొనలేదు? కేటీఆర్ గారు ఎందుకు పాల్గొనలేదు? హరీష్ రావు గారు ఎందుకు పాల్గొనలేదు? అక్కడ ఎవరైతే ఎమినేటర్లు వచ్చి ఇంటికి చేసిరో ఎంత సీరియస్నెస్ ఉందనేది మేడం కి తెలుసు, ఆడ ఇంటలెక్చువల్ గా ఉన్నటువంటి సార్ కి తెలుసు, పక్కన ఉన్నటువంటి బీజేపీ మిత్రుడికి తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు. మీరు పెట్టిన అంశాలు ఏంది, వాళ్ళు ఏ ప్రాతిపదికన నీది కులం అని చెప్పి వీళ్ళు ధృవీకరించారు మేడం? ఎవరైనా వీళ్ళు కులం సర్టిఫికేట్ చెక్ చేసిరా మేడం? 54% ఉన్నటువంటి కేసీఆర్ గారి పీరియడ్ లో ఉన్నటువంటి బీసీలు 45% 46% ఎట్ట దక్కుతారు మేడం? ముస్లింస్ ని కలిపి 56% కింద వీళ్ళు ఎట్ట చేస్తారు మేడం? ఎక్కడైనా ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటా దొరుకుతుందా? మీరు చెప్పిన 54% ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా దొరుకుతుందా? లేదు బీసీలు సార్ నేనేమంటున్నా వాళ్ళు చెప్పిన లెక్క రాంగ్ అంటున్నా. చాలా సిస్టమేటిక్ గా జరిగింది మేడం చర్చ, చాలా సిస్టమేటిక్ గా జరిగింది. ఇప్పుడు మీ లెక్క ప్రకారం 21% మంది ఓసీలు ఉన్నారు మరి మీ లెక్క ప్రకారం, ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 17% మంది ఉన్నారు మరి అట్లా చట్టబద్ధ చిత్తశుద్ధి లేనటువంటి సర్వే అది. ఆ అఫీషియల్ గా జరిగింది అన్న, అది అఫీషియల్ గా జరిగింది. అది కేసీఆర్ గారి డేటాకి మీ డేటాకి బీసీల సంఖ్య ఎట్ట తగ్గింది? కుల ధృవీకరణ పత్రాలు చూసి చూడకుండా మీరు కులగరణ ఎట్ట చేసిర్రు? నేను ఏ కులం చెప్తే అది నిజమని మీరు ఎట్ట నమ్ముతుర్రు? ఇదే చట్టబద్ధత అని చెప్పి అదే కులాల ధృవీకరణ మీద రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ ఎట్ట చేస్తారు? దీనికి ఏం ప్రాతిపదికన ఉంది మేడం? వీళ్ళు కులాన్ని పార్లమెంట్ చట్టం చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే మేడం, రేపు బీసీలని మభ్య పెట్టించి దీన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి దాన్ని కోర్టులో వేసి పెండింగ్ అని పెట్టి రిజర్వేషన్లు 50% పెంచడానికి భారత రాజ్యాంగం ఏ పని కేసీఆర్ పీరియడ్ లో ఉన్నటువంటి గ్రేత్ కి నీళ్లు రాలేదు, కాళేశ్వరం కట్టిండ్రు, టీఎంసీల వాటర్ లేదు, ఇదా మేడం మీరు చెప్పాల్సింది? మరి అది వాస్తవమే కదా మాట్లాడదాం, దాని మీద చర్చ జరుపుదాం. ఇప్పుడు మదన అడుగుతా, మదన ఒక మాట ఒక్క నిమిషం మదన. కేంద్ర ప్రభుత్వం ఎక్కడిచ్చింది మేడం? మొన్న నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఒక్క 100 రూపాయలు కూడా తెలంగాణ కేటాయించలేదు మేడం. వీళ్ళకి 8 మేడం నేను ఇప్పుడు కాళేశ్వరం మీద ఒక చర్చ వచ్చింది కాబట్టి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను మేడం. కాళేశ్వరం మీరు బీసీ దాని మీద కూడా మాట్లాడదామనా? ఇప్పుడు నేనేమంటున్నా మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా అసెంబ్లీ చర్చ ఉంది, రమ్మని చెప్పండి. కేసీఆర్ గారు రమ్మని చెప్పి చర్చ లేమని చెప్పండి. కేసీఆర్ గారు అయితే ఏదైతే వాదన తీసుకుంటారో దాన్ని మీరు కట్టుబడలేము. ఒక మాట మంత్రులు ఎప్పుడు గ్రామసభ పెట్టలే, మీరు గ్రామసభ పెట్టలే, రేషన్ కార్డుల కోసం గ్రామసభ పెట్టలే, ఇళ్ల కోసం గ్రామసభ పెట్టలే, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎమ్మెల్యే దగ్గర పైరులు చేసుకుంటే ఆ పైరుల కార్డులకు పైసలు ఇచ్చిన సందర్భాలు ఉండే. దళిత బంధువుల కోసం పైరులు చేసుకున్నారు. మీరు కేసీఆర్ గారు మాట అన్నారు. గ్రామసభ పెట్టినామంటే మాకు దమ్ముంది మేడం. ప్రజల దగ్గర నుంచి జీవికారాలు వచ్చినా, వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ వచ్చినా, వాళ్ళ ఆస్పిరేషన్ మేడం, వాళ్ళ యొక్క నేను ఒక మాట కూడా మాట్లాడాను. ఆ మాట మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేనేమంటున్నా అంటే మనం బుద్ధిజీవులం, ఇంటలెక్చువల్స్ మనం సూర్యాపేట నుంచి కోదాడకు ఒక రోడ్డు పోతుంది. ఆ రోడ్డు మధ్య సూర్యాపేట 8 కిలోమీటర్లు దాటంగానే ఒక కాలువ వస్తుంది.
ఆ కాలువ ఏం కాలువ అంటే కాకతీయ కాలువ ఏదైతే ఉందో మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దాన్ని ఎక్స్టెండ్ కాలువ అది. అదే కాలువలో గౌరవ కేసీఆర్ గారు వచ్చి పూలు చల్లుతారు. ఏమని పూలు చల్లుతారంటే ఈ నీళ్లు కాళేశ్వరం నీళ్ళని చల్లుతారు. మొదట మీరే చెప్పండి ఒక మాట, ఆ నీళ్లు కాళేశ్వరం నీళ్ళు అన్నాయి. కేసీఆర్ గారు వస్తారు, జగదీశ్వర్ రెడ్డి గారు వస్తారు, ఆ కాలం మీద నుంచి మదన పోతారు, ఎటు కోదానికి పోతారు. ఆ నీళ్లు దానికి కాళేశ్వరం సంబంధం లేదు. ఇప్పటికీ మేడం ఒక మాట చెప్తున్నా, కాళేశ్వరం మేడిగడ్డ కానీ సుందుల కానీ అన్నారంలో కానీ ఒక్క చుక్క నీళ్ళు టీఎంసీ రూపంలో ఆపపోయినా కూడా ఆ కాలంలో ఇప్పటికి నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? అసలు దానికి కెనాల్ సిస్టమ్ లేదు కదా, కెనాల్ సిస్టమ్ లేదు కదా. మొత్తం మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు మళ్ళీ దయచేసి ఒక్క నిమిషం. మనం నేను అదే అంటున్నా, మనం ఆన్సర్ చెప్పండి. సో ఇక్కడ అప్పుల గురించి మాట్లాడాం కదా, ఇంత చేసిన తర్వాత కూడా, ఇంత విధ్వంసం చేసిన తర్వాత కూడా అప్పులు వెళ్ళిపోయినాయి అంటున్నాం. ఇప్పుడు ₹1 ఒక చోట పెట్టుబడి పెట్టినాం మేడం. మధు గారు ఒక్క నిమిషం ప్లీజ్. కాంగ్రెస్ లో వచ్చిన తర్వాత ఎందుకు నీళ్లు పడిపోయినా నేను అడుగుతున్నా మేడం. నేను అదే అడుగుతున్నా. నేనేమంటున్నా అంటే డిస్కవరీ ఛానల్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ తయారు చేసి కాళేశ్వరం మీద, దాన్ని బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో, కేటీఆర్ గారి అఫీషియల్ హ్యాండిల్స్లో, అన్ని హ్యాండిల్స్లో దాన్ని ప్రమోట్ చేసిన తర్వాత అదే డిస్కవరీ ఛానల్ దాన్ని ఎందుకు డిలీట్ చేసింది? సరే అది మాట్లాడు, మధు గారిని అడుగుతాను. వెంకట్ గారు లేదు డిస్కవరీ దానికి మధు గారు ఆన్సర్ చేశారు. కానీ మధు గారు అడిగినట్టు ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్ల కరువు కరెంట్ కరువు ఎందుకు వచ్చింది అని అడుగుతాను. మేడం ఒకటి చెప్దాం, నేనేమంటున్నా ఒక మాట, మదన్ అడిగింది నన్ను నేను సమాధానం చెప్తాను. నేనేమంటున్నా అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా మేడం అన్న, ఒక్క నిమిషం అన్న, ఒక్క మాట అన్న, మీరు కొంచెం కంట్రోల్ ఒక మంచి క్వశ్చన్ అడిగారు మేడం. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక కరెంటు మీద మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు సబ్స్టేషన్లో పోదాం. మనం అందరం సబ్స్టేషన్లో పోదాం, అక్కడ లాగ్ బుక్కులు తీద్దాం, కంపేర్ చేద్దాం, ఏదైనా కరెంటు కట్ అవుతుందా మిస్ అవుతుందని కంపేర్ చేద్దాం. ఇన్ కేసు దాంట్లో కనుక లోపాలు కనుక జరిగి ఉంటే మళ్ళీ బయటకు వచ్చి ఇదే స్టూడియోలో మళ్ళీ చర్చ పెట్టినప్పుడు ఏది వాస్తవం తెలిపోతుంది కదా. ఇప్పుడు నేను పాలేరు నియోజకవర్గం, నాది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఒక సబ్స్టేషన్ ఉంటుంది. కూసుమంచి మండలంలో సబ్స్టేషన్ దాదాపు 2 మండలాలకు వెళ్తుంది. అదే సబ్స్టేషన్ లాగ్ బుక్కులు తీసుకుందాం, దాన్ని ప్రాపర్ వేలో హ్యాండిల్ చేద్దాం, గతంలో దాన్ని కంపేర్ చేద్దాం. ఎక్కడ మిస్ అయినట్టు అనిపిస్తే 100% ఆ కంపారిజన్ తీసుకొని గత ప్రభుత్వాన్ని ప్రశంసించి ఈ ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నీళ్ళ విషయానికి వద్దాం మేడం. నీళ్ళ విషయంలో ఇప్పటికీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క దాహతిని తీస్తుంది కూడా, అటు మంజీరా వాటర్ కానీ ఇటు కృష్ణానది వాటర్ కానీ ఇదే ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క దాహతిని తీస్తుంది. ఈ రోజు వాళ్ళ మిషన్ భగీరథ ద్వారా పైప్ లైన్ వేసారు కదా మేడం, ఆ పైప్ లైన్కి వస్తున్న వాటర్ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వాటర్ మాత్రమే. వాళ్ళు కాళేశ్వరం నుంచి ఎందుకు టీఎంసీ రూపంలో వాళ్ళు ఇప్పుడు ఒక గేట్ ఉంటుంది, ఏదో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ నుంచి నీళ్ళు కిందికి వెళ్తుంది. ఆ కిందికి వెళ్ళే వాటర్ని క్యూసెక్ల రూపంలో మనం కౌంట్ చేస్తాం, ఆగిన వాటర్ని టీఎంసీ రూపంలో కౌంట్ చేస్తాం. మేడం ఆగిన వాటర్ మాత్రమే మనం దాటిని తీరుతుంది, పోయిన వాటర్ ఎట్లాగో కిందికి సముద్రానికి పోతుంది. ఇక్కడ ఆ 3 డ్యామ్లకు సంబంధించిన ఏదైతే ఉందో వాటర్ స్టోరేజ్, అది పంపింగ్ ఏదైతే ఉందో అది చేయొద్దని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఆపమని చెప్పిన తర్వాత ఆపాల్సి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం కాదు. ఈ విషయం మీరు అడగాల్సి వస్తే బీజేపీ అడగండి. అదేవిధంగా ఇంకో విషయం చెప్తున్నా, అక్కడ లోపాలు ఉన్నాయి, అక్కడ లోపాలను సరిదిద్దాలన్న అంశం చేత ఈరోజు జరిగిన ప్రక్రియ. అయినా సరే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొన్న మీరు చూడండి, కాళేశ్వరం ప్రమేయం లేకుండా కూడా దాదాపు అంటే చరిత్రలో ఎక్కువ మెట్రిక్ టన్నులు ధాన్యం పడింది ఈ ప్రభుత్వంలో మేడం. కాళేశ్వరం నీళ్లు ప్రజలకు లేకుండానే మరి ఇంకా ఎంతకంటే ఎక్కడైనా ఇస్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నుంచి ఒక చెంబెడి నీళ్ళైనా ఇచ్చిన, కృష్ణానది జలాలు మీరు 10 సంవత్సరాలు ఒక్క చెంబెడి నీళ్ళైనా వాడుకోలేదు కదా. సో ఇప్పుడు కొత్తగా మీరు ఏం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు? మీరు వరే మాకండి, పంటలు పండి మాకండి. మీరు వరస్తే ఊరని ఎవరు చెప్పారు? వరస్తే ఊరని ఎవరు చెప్పారు? మేము చెప్పలే. వరస్తే ఊరని మేము చెప్పలే. వరస్తే ఊరని మేము చెప్పలేదు. మీరు చెప్పారు ఆ మాటని, మీరు చెప్పారు ప్రమోట్ చేసుకున్నారు. చైర్మన్ ఇవాళ కిసాన్ సెల్లుకు సంబంధించిన ఆయన ప్రత్యక్షంగా ఫిబ్రవరి నుంచే మీరు వరి వేయటం బంద్ చేయండి. ఏ పంటలకు కూడా వర్షాలు వచ్చే సూచనలు కనపడతలేదు. మీరు ఇప్పటి నుంచి అన్ని వ్యవసాయ పంటలు కూడా తొందరపడి పంటలు ఇద్దని ఎందుకు చెప్తారు మేడం? మరి సంవత్సరం కింద అత్యధిక మెట్రిక్ టన్నులు పండించిన వాళ్ళు కాళేశ్వరం లేకుండా 12 నెలలలో మన రోడ్డు రైతులు మొత్తం ఎందుకైనా పెడతారు మేడం వీళ్ళు? మేము మేడం పిట్ట కథలు చెప్పొద్దు, గన్ షాట్ గా మేము అడుగుతున్నాం. 3 ప్రశ్నలు అడిగితే 3టికి సమాధానం చెప్పానండి మేడం. బీసీల సంఖ్య కులగణన ప్రకారము కాంగ్రెస్ పీరియడ్లో ఎందుకు తగ్గింది? ఓసీల సంఖ్య ఎందుకు పెరిగింది? సంవత్సరం కింద అత్యధిక మెట్రిక్ టన్నుల వ్యవసాయం పండించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఎందుకు
వ్యవసాయాన్ని రైతుల్ని పంటలేయద్దు, వేసవి పంటలు ఆఫ్ చేయండి అని చెప్తున్నది. నీళ్లు అర్ధాంతరంగా భూగర్భ జలాలు పడిపోయి అత్యధిక భారతదేశ చరిత్రలోనే తెలంగాణ చరిత్రలోనే అత్యధిక వాటర్ ట్యాంకుల స్టోరేజ్ ని మళ్ళీ ప్రారంభించారు. ఒక రోజుకి గతంలో వాడిన దానికంటే 10 రెట్లకి పైన వాటర్ ట్యాంకులకి డబ్బులు పెట్టి ప్రజలు, హైదరాబాద్ ప్రజలు చూస్తున్నారు. భూగర్భ జలాల గణనీయంగా వాటర్ పర్సెంటేజ్ ఎందుకు తగ్గింది? మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల రిజర్వేషన్ పెంచడానికి కేంద్రం మీద నెపం చేయకుండా అసెంబ్లీలో 3 విధాలుగా బిల్లు తీర్మానం చేసి ఎందుకు తీసుకుపోతలేదు? బీజేపీ నిజంగా అంత మంచోళ్ళు అయితే బీజేపీ వాళ్ళు ఎస్సీ వర్గీకరణ మీద కానీ బీసీల రిజర్వేషన్ల పెంపు మీద కానీ మీకు 8 స్థానాలు ఇస్తే జీరో బడ్జెట్ పెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారి గురించి మాట్లాడకుండా, ప్రశ్నించాల్సినటువంటి కిషన్ రెడ్డి గారి గురించి అడగకుండా, కిషన్ రెడ్డి గారు మనకు 9 లక్షల కోట్లు ఇచ్చింది అని చెప్పి ఈ తప్పుడు ప్రచారాలు చేసుకుంటా, ఇవన్నీ ఏదడిగినా గానీ కేసీఆర్ గారు కాళేశ్వరం అని చెప్పి తప్పించుకోవాల్సిన అవసరం ఏంది? వీటన్నిటిని సమన్వయం చేసి ప్రజలకి నిజాల్ని చెప్పాల్సినటువంటి మన ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో, మీరు కేసీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం చేసుకుంటా నిజంగా అసలు ఆయన ఏమి చేయలేదన్నప్పుడు 10 ఏళ్లలో భారతదేశం యొక్క తలసరి ఆదాయం 80,000 నుంచి 130,000 కోట్లుంటే కేసీఆర్ పీరియడ్ లో తెలంగాణ ఒక్కటే అర్ధాంతరంగా 2,30,000 కోట్లకి పెరిగింది. వీటికి సమాధానం చెప్పమంటే పిట్టకథలు చెప్పొద్దు మేడం, సూటిగా ఈ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పండి మేడం నాకు. రైట్, మధ్యలో మీరు మాట్లాడకుండా ఉంటే వాళ్ళు చెప్తారు. ఇంకా నేను మాట్లాడాను. ఈవెన్ బీజేపీ వాళ్ళకి కూడా మీరు అడిగారు కాబట్టి వాళ్ళు కూడా ఆన్సర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే మాటలు చెప్పినట్టు ప్రజలు మోసం చేసినట్టు చెప్పొద్దు. రైట్, ఓకే ఓకే మధు గారు రైట్. సరే, ఇద్దరిని అడిగారు కాబట్టి ఫస్ట్ వెంకట గారు మీరు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారు కదా బీసీ కులానికి సంబంధించింది. మా దగ్గర ఇంత లెక్కలు ఉన్నాయి, మీ దగ్గర ఇంత ఉన్నాయని చెప్పి కంపేర్ చేసే ముందు మీ దగ్గర ఉన్న లెక్కలు చూపిస్తే బాగుంటుంది. ఫస్ట్ పాయింట్, దానికి అదే ఆన్సర్. ఇంకోటి విషయం ఏంటంటే బీసీ రిజర్వేషన్ సంబంధించింది మళ్ళీ అదే క్లోజ్ టాక్ వెళ్తే ఇంకా అదే నడుస్తుంది. ప్లీజ్ దయచేసి మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి చెప్పండి. ఆ కంపారిజన్ అక్కడ జరగాలి. అదేవిధంగా మార్చిలో జరగబోయే అసెంబ్లీ, మార్చి మొదటి వీక్ లో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గారు చర్చలకు రావాలి. కేవలం బీసీ కులంగా మాత్రమే కాదు, ఎస్సీ వర్గీకరణ సంబంధించిన దాని మీద కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇదే వర్గీకరణ సంబంధించిన మీద అంశం మీద మందకృష్ణ మాదిగ గారు పోరాటాలు చేస్తే ఆయన అసెంబ్లీ సాక్షిగా తిట్టుకున్న సందర్భాలు కేసీఆర్ గారికి ఉంటాయి కదా. ఇంకా కొత్తగా ఈరోజు మాట్లాడేది ఉంది, దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళు రైతుల గురించి కూడా ఏదో మాట్లాడిన అంశం ఉండే, ఏదో రైతుల గురించి ఏదో మాట్లాడారు, నేను రాసుకోలేదు. సో ఇంకోటి చెప్తున్నా మేడం, బీజేపీ సంబంధించిన అంశం కూడా మేము ప్రశ్నించలేదని ఒక మాట మాట్లాడుకుంటూ వచ్చారు. మేము బీజేపీని కూడా ఒక మాట స్పష్టంగా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎంత ఇచ్చారని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేశారు కదా, మీరు ఎంత తీసుకుపోయారు అది కూడా బుక్ రిలీజ్ చేయండి. ఇంకా లెక్కలు బాగా క్లియర్గా అవుతాయి. మీరు ఎంత ఇచ్చారని చెప్పారు కదా, ఎంత తీసుకుపోయారో చెప్పండి. అదే కంపారిజను బీహార్కి ఎంత ఇచ్చారో చెప్పండి, ఉత్తరప్రదేశ్కి ఎంత ఇచ్చారో చెప్పండి, అక్కడి నుంచి ఎంత తీసుకెళ్లారో అది కూడా చెప్పండి. దానివల్ల ఏమవుతుందంటే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాపర్ వేలో ఒక క్లియర్ కట్ అజెండాని ఇచ్చినట్టు ఉంటుంది, క్లియర్ కట్ విజన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ విషయంలో మేము బీజేపీ వాళ్ళకు ఒక సలహా ఇవ్వదు.